ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన. సర్వాధికారి గొప్ప దేవుడా, భూమి ఆకాశములను సృజించిన మా యేసయ్యా నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాటల కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హబక్కుకు 3వ అధ్యాయము 19వ వచనము. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ప్రభువగు యెహోవాయే నాకు బలము. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవరు నాకు బలము అంటే ప్రభువగు యెహోవా నాకు బలము. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు మనకి సహాయం చేస్తారని మనుషుల వైపు చూసి సహాయం పొందుకోలేనటువంటి పరిస్థితులు కోకొల్లలు మానవ జీవితంలో. అనేక మంది మనల్ని బలపరుస్తారని ఎదురు చూసి నిరాశలో కూరుకుపోయిన సమయము చాలా ఎక్కువ మన జీవితంలో. చాలా సందర్భాల్లో ఇతరులు మనం బలపరుస్తారని, ఇతరులు మనకి సహాయం చేస్తారని ఎదురు చూసి మోసపోయినటువంటి సందర్భాలు కోకొల్లలు లెక్కలేదు మానవ జీవితంలో. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభువగు యెహోవాయే నాకు బలము. నాకు బలము ఎవరు, నాకు సహాయము ఎవరు అంటే ప్రభువగు యెహోవా. ఆయన ఎలాంటి సమయాల్లో సహాయము చేస్తాడు, ఎలాంటి సమయాల్లో ఆయన నాకు బలముగా ఉంటాడు అంటే నేను ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నా, నేను ఎలాంటి బలహీన క్షణాల్లో నేను జీవిస్తూ ఉన్నా, ఎలాంటి బలహీనతల చేత నేను బలహీనుడని అయిపోయినా ఆయన నాకు బలము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ విషయంలో బలహీనుడు అయిపోయి ఎదురు చూస్తూ ఉన్నావు, ఏ విషయంలో సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు, ఏ విషయంలో ఎవరైనా సహాయం చేస్తే బాను, ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఎవరైనా చెయ్యొద్దనిస్తే బాను, ఈ అనారోగ్య పరిస్థితుల్లో ఎవరైనా సహాయము చేస్తే బాను, ఈ కష్టాలలో నాకెవరైనా తోడుంటే బాను అని ఎదురు చూస్తూ ఉంటుంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదయకాల సమయంలో ప్రభువగు యెహోవాయే నాకు బలము. మనుషులు సహాయము చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తారంటే యెహోవాయే మనకి సహాయము చేస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని సృష్టించిన దేవుడు, ఆయన మనల్ని నిర్మించిన దేవుడు. ఆయనే నా బలము. ఎప్పుడు ఆయన నాకు బలం అంటే నేను ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా, నేను ఎలాంటి బలహీన సమయాల్లో, ఎలాంటి బలహీన స్థితిలో నేను కూరుకుపోతున్నా ఆయన నా చేయి పట్టుకుని లేవనెత్తగలిగినటువంటి సమర్థుడు. ఆయనే నా బలము. మనుషులు సహాయము చేస్తానని మోసం చేస్తుండొచ్చు. మనుషుల కోసం ఎదురు చూసి నీరసించిపోయి ఇంకా బలహీన స్థితిలో ఉన్నటువంటి మనతో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాయే నాకు బలము. మనం ఎలాంటి బలహీన స్థితిలో మనం జీవిస్తూ ఉన్నా, ఎలాంటి బలహీన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా, ఎవరు సహాయము చేస్తారని ఎదురు చూసి సహాయము చేసేవారు లేక కృంగిపోతూ ఉంటుంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను మోసపోయాను అని బాధపడుతూ ఉంటుంటే, నేను బలహీనుడని అయిపోయి నేను దిగులు చెందుతూ ఉంటుంటే దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ఎవరు నాకు బలం అంటే ప్రభువగు యెహోవాయే నాకు బలము. సర్వసృష్టికి కారణభూతుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడే నీకు బలమైనప్పుడు నీ ముందు ఏ సమస్య కూడా నిలవదు, నీ ముందు ఏ కష్టము కూడా నిలవదు, నీ ముందు ఏ బలహీనత కూడా నిలవదు. అయితే ఆయన బలము పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో మనము ఆయన బలము కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయన బలము కోసము ప్రార్థించేవారుగా ఉండాలి. ఆయన బలము పొందుకోవాలి అంటే ఆయన పాదాల సన్నిధికి మనం రావాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక.
పరిశుద్ధ ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎలాంటి బలహీనతల చేత ప్రభువా బలహీనులైపోయి ఉన్నారు ప్రభువా. ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు ప్రభువా తండ్రి, నానా బలహీన సమస్యల చేత ప్రభువా ఇదిగో తండ్రి వారు బలహీనులైపోతూ ఉన్నారు ప్రభువా. ఇదిగో తండ్రి ఎవరు ఎలాంటి బలహీనతలు ఉన్నారో నీకు తెలుసు ప్రభు. వారందరికీ నీ బలము చేత తండ్రి వారి సమస్యల్లోంచి బయటికి తీసుకురమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మాటలైన ప్రతి ఒక్కరు విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ప్రభు నీ బలము పొందుకోవడానికి నీ కృప చూపించమని అడుగుతూ ఉన్నాను. ఈ సమయంలో ముఖ్యంగా ప్రభు ఎవరైతే దేవా ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభు వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి సహాయం చేయండి, వారి కష్టార్జితాన్ని దీవించండి, వారికి రావాల్సినటువంటి దేవాతని పరిశుద్ధ ఆశీర్వాదములు, ఆర్థిక ఆశీర్వాదములు వారికి దయచేయమని, వారిని ఆ స్థితిలోంచి లేవలెత్తమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.